వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. మూలపేట పోర్టు నిర్వాసితుల ఆర్&ఆర్ కాలనీ పనులను మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శంకుస్థాపన చేశారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం మూలపేట పోర్టు నిర్వాసితుల ఆర్&ఆర్ కాలనీలో నౌపాడ గ్రామ పంచాయతీ సమీపంలో మూలపేట విష్ణుచక్రం నిర్వాసితులు ఏర్పాటు చేసిన ఆర్&ఆర్ కాలనీలో కమ్యూనిటీ భవనాలు, దేవాలయాలు, స్కూల్స్, రోడ్లు మరియు ట్రైన్లు, పలు మౌలిక వసతులకు 34 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే పంచాయతీరాజ్, నీటి పారుదల శాఖ, విద్యుదీకరణ పలు విభాగాలకు సంబంధించి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నిర్వాసితులకు మౌలిక వసతులు లేకుండా గ్రామాలు ఖాళీ చేశారు. కానీ మూలపేటలో మౌలిక వసతులు సమకూర్చిన తరువాతే గ్రామాలు ఖాళీ చేయాలని ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటైన తరువాత మూలపేట గ్రామస్తులకు ఇచ్చిన మాటను తప్పేదే లేదని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. మూలపేట ఆర్&ఆర్ కాలనీలో పనుల నిర్మాణంలో మొదట మూలపేట గ్రామస్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి అధికారులను ఆదేశించారు. నిర్వాసితులకు ఇంకేమైనా సమస్య ఉంటే నా దృష్టికి తీసుకువస్తే అన్ని సమస్యలు పూర్తి పరిష్కారం చేసి మీకు న్యాయం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, టెక్కెలి ఆర్డీఓ ఎం కృష్ణమూర్తి మరియు సంతబొమ్మాలి మండల మాజీ ఏపీఎస్ అధ్యక్షులు అట్టాడ రాంప్రసాద్, సంతబొమ్మాలి మండల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీకాకుళం ఎమ్మెల్సీ నత్తు రామారావు సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. జడ్పీటీసీ ఉప ఎన్నికల ఓటమి భయంతో నల్గొండ వారిపల్లెలో బీసీ నేత ఎమ్మెల్సీ రమేష్ యాదవ్తో పాటు పలువురు పార్టీ నాయకుల మీద టీడీపీ చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని శ్రీకాకుళం ఎమ్మెల్సీ నత్తు రామారావు యాదవ్ అన్నారు. స్థానిక కంపోస్ట్ కాలనీ యాదవ భవనంలో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఓడిపోతారనే భయంతో నాయకుల మీద దాడి చేశారని, ఎన్నికల ప్రచారంలో కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని పట్టగలిగితే కూని చేస్తుందని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన పక్కన పెట్టి రెడ్ బుక్ పాలన నడిపిస్తున్నారని కూటమి ప్రభుత్వంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ వర్గానికి చెందిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్పై దాడికి దిగడం దారుణమని, ఒక శాసన మండలి సభ్యుడికి పోలీసులు కనీస భద్రత కల్పించలేకపోయారని, ఇక రాష్ట్రాభివృద్ధిలో ఏం సాధిస్తారని, వాహనాలు ధ్వంసం చేసి పెట్రోల్ పోసి నిప్పంటిస్తామంటూ అరాచకం సృష్టిస్తామంటూ ఆయన మండిపడ్డారు. ఎన్నికల్లో సూపర్ 6 హామీలంటూ ప్రజలను మోసం చేసి అధికారం చేపట్టి అరాచకాలు సృష్టించడం సరికాదని, రౌడీయిజం, అప్పులు తెచ్చి పంచుకోవటమే మీ నైజమని, సుపరిపాలన అని ప్రజానీకాన్ని మోసం చేస్తున్నారని, ఇది ఇలాగే కొనసాగితే ప్రజలు తగిన గుణపాఠం చెప్తారన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యమని లోకేష్ చెప్తున్నారు, జరుగుతుంది కూడా అదే విధంగా. ముందు జడ్పీటీసు గెలవలేమని అధికారంలో ఉన్న పార్టీ ఈరోజు పూర్తిగా రౌడీజం చేస్తుంది. ఎందుకంటే ఓటమి భయం మనం పట్టుకున్నది. అధికారంలో ఉన్నా మేము గెలవలేమని రౌడీజం చేసి బెదిరించి రిగ్గింగ్ చేసి ఈ పొద్దు ఆ జడ్పీటీసీలు 2 గెలవడానికి ప్రయత్నించడం మనకి చాలా గౌరవం. మరి రాష్ట్రంలో మీరు ఎలాగొచ్చారు? జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాలు ఇస్తూ సూపర్ 6 అని వారు సంక్షేమ పథకాలు ఇస్తామని ప్రజలకు మోసగించి రాష్ట్రంలో అధికారం వచ్చారు. వచ్చినప్పుడు మీరు సంక్షేమ పథకాలు లేవు, మీరు ఇచ్చిన సూపర్ 6 పక్కన పెట్టి రాష్ట్రంలో పూర్తిగా రౌడీజమే చేస్తున్నారు. అప్పులు తేడాలు, మీరు పంచుకోవడాలు, అమరావతి అందము, ఇంకా అప్పుడు 36,000 ఎకరాల సాగుగా ఇంకా భూములే కావాలని మీ స్వార్థానికి తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు. మీరు ఆలోచించండి. వైసీపీ నేతలు, కార్యకర్తలు అధైర్యపడవద్దని, రానున్న రోజుల్లో కూటమి పతనం ఖాయమని, మళ్లీ వైసీపీకే పట్టం కడతారని అన్నారు. ఈ సమావేశంలో గద్దెబోయిన కృష్ణ యాదవ్, నక్క దేవనంద, మురపాన రామారావు తదితరులు పాల్గొన్నారు. టెక్కెలి పట్టణంలోని జిల్లా ఆసుపత్రిని సోమవారం మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు వైద్యునిగాను సామాజిక సేవకుడి భావంతో మెరుగైన వైద్య సేవలు అందించి
మన్నలను పొందాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వైద్యులను కోరారు. పట్టణంలోని జిల్లా ఆసుపత్రిని సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యులు, సిబ్బంది సమయపాలనను స్వయంగా పరిశీలించారు. హాజరు పట్టికలో సిబ్బంది హాజరును తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ఓపీ విభాగం, అత్యవసర విభాగం, జనరల్ వార్డు, ఎముకల విభాగంతో పాటు అన్ని వార్డులను స్వయంగా పరిశీలించి రోగులతో మాట్లాడారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అన్ని విభాగాల్లోని ఫ్యాన్లు, లైట్లు, మరుగుదొడ్లు, పారిశుద్ధ్య నిర్వహణకు నిశితంగా గమనించారు. వైద్యుల పనితీరులో స్పష్టమైన మార్పులు రావాలని అన్నారు. అనంతరం వైద్యులు, స్టాఫ్ నర్సులు, సిబ్బందితో ఆసుపత్రిలోని సమావేశ మందిరంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని రోగులకు ఇబ్బందులు లేకుండా ఫ్యాన్లు, లైట్లు, జనరేటర్ వినియోగంలో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే తక్షణమే పరిష్కరిస్తానని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోగుల పట్ల ఆప్యాయత, మానవత్వంతో మెరుగైన వైద్యం అందించే విధంగా ఆసుపత్రిని అకస్మాత్తుగా తనిఖీ నిర్వహించినట్లు తెలిపారు. మెరుగైన వైద్యంతో పాటు ఆసుపత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉండేటట్లు పారిశుద్ధ్య నిర్వహణ జరిగే విధంగా ప్రతినిత్యం ఉదయం పర్యవేక్షణ చేపట్టాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ సూర్యరావును ఆదేశించారు. జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడి ఆసుపత్రి వద్ద నిత్యం భద్రత కల్పించే విధంగా అవుట్ ఫోర్స్ ను ఏర్పాటు చేయాలని అన్నారు. ఆసుపత్రి ప్రాంగణంలో బయోమెడికల్ వ్యర్థరహిత ప్లాంట్, మార్చరీ భవన నిర్మాణాలను వచ్చే నెల 15న వినియోగానికి సిద్ధం చేయాలని ఏపీఎం ఐడీసీ ఇంజనీరింగ్ అధికారి వెంకటేష్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ లక్ష్మణరావు, డాక్టర్ మహారాజ్, స్టాఫ్ నర్సులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కార్యక్రమంలో ఎచ్చెర్ల శాసనసభ్యులు నడుకుదుటి ఈశ్వరరావుతో కలిసి విజయనగరం ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు. విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కార్యక్రమంలో సోమవారం రైతుల సమక్షంలో ఎచ్చెర్ల నియోజకవర్గం జీసీగడం మండలం హెడ్ క్వార్టర్స్ నందు స్థానిక శాసనసభ్యులు నడుకుదుటి ఈశ్వరరావుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రైతే రాజు, రైతే ఈ దేశానికి వెన్నెముక, రైతుల సంక్షేమం కోసం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముఖ్య పథకాలను, సబ్సిడీలను అందించిందని తెలిపారు. రైతులకు కావలసిన ఎరువులను, విత్తనాలను సకాలంలో అందించి ఇది రైతు పక్షపాతి ప్రభుత్వమని నిరూపితమైందని తెలియజేశారు. ఈ సందర్భంగా రైతులు ఏర్పాటు చేసిన ఎడ్లబండిపైన, ట్రాక్టర్లపైన రైతులకు సంఘీభావంగా స్థానిక ఎమ్మెల్యే, నాయకులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీవీబీ చైర్మన్ చౌదరి అవినాష్, జీసీగడం మండల పార్టీ అధ్యక్షులు కుమరాపు రవి, లావేరు మండల పార్టీ అధ్యక్షులు ముప్పిడి సురేష్, రణస్థలం మండల పార్టీ అధ్యక్షులు లంక శ్యామలరావు తదితర కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఫరీద్పేట గ్రామంలో మాజీ సైనికుల నూతన భవనం ప్రారంభం జరిగినట్లు పూర్ణచంద్రరావు కటకం తెలియజేశారు. ఫరీద్పేట ఎక్స్ సర్వీస్ మ్యాన్ యూనియన్ ప్రెసిడెంట్ సీపాన అప్పారావు, వైస్ ప్రెసిడెంట్ సువ్వారి రంగనాథం, సెక్రటరీ పైడి నారాయణమూర్తి, జాయింట్ సెక్రటరీ పైడి వెంకటనారాయణ, కోశాధికారి పైడి రంగనాథం, చైర్మన్ పైడి రామారావు, వైస్ చైర్మన్ సనపల ఫాల్గుణరావు ఊరిలో ఉన్న 60 మంది మాజీ సైనికులను మరియు 50 మంది సైన్యంలో పనిచేస్తున్న వారిని కలుపుకొని భవనాన్ని నిర్మించుకున్నారని, దీనికి ఫరీద్పేట గ్రామ నివాసి ఎచ్చెర్ల ఎంపీపీ మొదలవలస చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేసి భవన ప్రారంభోత్సవం చేయగా, డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫెడరేషన్ శ్రీకాకుళం చైర్మన్, విశ్రాంత గ్రూప్ కెప్టెన్ పి ఈశ్వరరావు విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ప్రారంభోత్సవం సందర్భంగా సీనియర్ మాజీ సైనికులను ఘనంగా సత్కరించారు. భవనం ప్రారంభోత్సవంలో అతిథులు తమ వంతు సహాయాన్ని ప్రకటించారని డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫెడరేషన్ శ్రీకాకుళం అధ్యక్షులు పూర్ణచంద్రరావు కటకం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫెడరేషన్ శ్రీకాకుళం అధ్యక్షులు పూర్ణచంద్రరావు కటకంతో పాటు వైస్ ప్రెసిడెంట్ వి సూర్యనారాయణ, జనరల్ సెక్రటరీ పి మురళీధరరావు మరియు జిల్లా నలువైపుల నుంచి మాజీ సైనికులు పాల్గొని కార్యక్రమం జయప్రదం చేశారు. వి డెంటల్ హాస్పిటల్లో విజయవంతంగా నూతన డెంటల్ ఇంప్లాంట్ ట్రీట్మెంట్ ను నిర్వహించారు. సాధారణ డెంటల్ ఇంప్లాంట్స్ వేయడానికి కూడా వీలు పడని వ్యక్తికి సబ్ ఫెరియోషియల్ ఇంప్లాంట్ విధానంతో ఫిక్స్డ్ పళ్లు అమర్చినట్లు శ్రీకాకుళం జిల్లాలో గల వి డెంటల్ ఎండీ డాక్టర్ జాన్ మాడుగుల తెలిపారు.
ఇలాంటి డెంటల్ ట్రీట్మెంట్ను విజయవంతంగా పూర్తి చేయడం శ్రీకాకుళం జిల్లాలో తొలిసారని ఆయన పేర్కొన్నారు. ఇచ్చాపురంకు చెందిన సిహెచ్ మాలతి అనే మహిళ గత 3 ఏళ్లుగా పైదవడ పళ్ళు లేకతీసి పెట్టుకుని పళ్ల సెట్టతో ఇబ్బంది పడుతున్నారు. ఆ మహిళకు దవడ ఎముక అస్సలు లేకపోవడంతో ఎలాంటి ఇంప్లాంట్స్ వేయడం కుదరదని స్థానిక దంత వైద్యులు చెప్పడంతో వి డెంటల్లో డాక్టర్ జాన్ మాడుగుల ఈ పేషెంట్ కు కేవలం సబ్ ఫెరియోస్టియల్ డెంటల్ ఇంప్లాంట్స్ ఒక్కటే ఫిక్స్డ్ పళ్లకు మార్గమని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో మొట్టమొదటిసారిగా వి డెంటల్ హాస్పిటల్లో ఈ ట్రీట్మెంట్ ను విజయవంతంగా నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని డాక్టర్ జాన్ మాడుగుల పేర్కొన్నారు. ఈ ట్రీట్మెంట్ ను డాక్టర్ జాన్ మాడుగుల, డాక్టర్ అనిత మాడుగుల, డాక్టర్ రమేష్ నాయుడు, డాక్టర్ సంతోష్, రమ్యతో కలిసి విజయవంతంగా నిర్వహించారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో నిర్వహించిన అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండిశంకర్ పాల్గొన్నారు. రైతుల శ్రేయస్సు కోరే ప్రభుత్వం మనదని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండిశంకర్ అన్నారు. రైతన్నలు లేనిదే మనుగడ లేదనే నినాదంతో నిర్వహిస్తున్న అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో శ్రీకాకుళం నియోజకవర్గ మండలం గార నుండి అరసవెల్లి డీసీఎం కార్యాలయం వరకు గొండు శంకరన్న సైన్యం ట్రాక్టర్ ర్యాలీతో కదం తొక్కారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న ప్రభుత్వానికి ట్రాక్టర్ ర్యాలీతో రైతులందరూ కదలి ప్రభుత్వ పనితీరుపై ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా నియోజకవర్గ ఎమ్మెల్యే గొండుశంకర్ రైతు బిడ్డగా ట్రాక్టర్ నడిపి మాట్లాడుతూ రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు, తద్వారా వారికి ఆర్థికంగా భరోసా కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించిందని, చిన్న సన్నకారు రైతులు, కౌలు రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారన్నారు. అన్నదాత సుఖీభవ కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ మేరకు 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ పేరుతో ఇస్తామని మాట ఇచ్చారు. మాటకి ప్రకారం మొదటి విడతగా 7,000 రూపాయలు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క రైతుకి జమ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా రాష్ట్రంలో మిర్చి రైతులకి, మామిడి రైతులకి కూడా మద్దతు ధర ప్రకటించడం జరిగింది. అలాగే ప్రతి ఒక్క కాలువకి పూడికి తీతలు, గుర్రపు డెక్కలు తీసి చివరి గ్రామాల వరకు ప్రతి ఎకరాకి నీరు వెళ్లే విధంగా బాధ్యత తీసుకున్నాం. ఒక్కో రైతుకు ఏటా 20,000 రూపాయలు అందిస్తామని, మొత్తం 3 విడతలుగా ఈ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తారని, కేంద్రం పీఎం కిసాన్ కింద ఇచ్చే 6,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం 14,000 కలిపి మొత్తం 20,000 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తామని, రైతు తనకు ఎన్ని నష్టాలు వచ్చినా వ్యవసాయం చేయడాన్ని మాత్రం మానడని, దేశానికి అన్నం పెట్టేందుకు చెమటను దారపోస్తాడని, అలాంటి అన్నదాతకు పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులు, ఎరువుల ధరలు మరింత గుదిబండంగా మారుతున్నాయన్నారు. రైతులకి ఏదైతే మేము సబ్సిడీలు గాని, విత్తనాలు గాని, ఎరువులు గాని గత ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ కూడా కట్టకుండా, ఇన్సూరెన్స్ లేకుండా కట్టకుండా మోసం చేస్తే ఏ ఒక్క రైతుకి ఇన్పుట్ సబ్సిడీ రాని పరిస్థితి ఉంది. ఈ సంవత్సరం దాన్ని కూడా కట్టి పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవడం జరిగింది. సో తప్పకుండా ఇది రైతుల శ్రేయస్సు కోరే ప్రభుత్వం, రైతుల ప్రభుత్వం. రైతుకి ఎప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వ్యవసాయంకి సెపరేట్ బడ్జెట్ కూడా పెట్టి ఆయన రైతుల యొక్క రుణం తీర్చుకోవడం జరుగుతుంది. రైతులందరికీ ఆదుకొని వ్యవసాయ రంగం రానున్న రోజుల్లో మరింత పుంజుకునే దిశగా ఈ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. ఈ కార్యక్రమంలో రైతన్నలు, మండల, నగర టీడీపీ అధ్యక్ష బృందం, మహిళా నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.